ఉన్నదట. అడిగినందుకు ఇంత పొడుగు తాగుతాంది. కాకిరి పీకిరి వదిలితే పోకిరి సినిమాలో బ్రహ్మానందంకి పట్టిన గది పడుతుంది. మురువకు మబ్బు గీతలు గీస్తానవేంది? మబ్బుకు గీతలు గీసుడు కాదే, ఆలోచిస్తానా. దేని గురించో? ఏం లేదే, అందరూ బండ్లు కొంటారు కదా, మనం కూడా బండి కొందామా కారు కొందామా అని ఆలోచిస్తానా. చూడ శృంగారం లేదు కానీ తొడగా బంగారం కావాలన్నాడట. వెనకట నీ అసంటోడే. షారుఖ్ గది లేదు కానీ కారు కొంటావా నువ్వు? ఇప్పుడు ఏం తప్పు మాట్లాడినా గుప్పిత్తనమే. నన్ను పెద్దోళ్ళు కళలు కనమన్నారు, గంతగానే కంటానా. కళల గంటానో పిల్లల గంటానో మాగా చూస్తానా గానీ ఓ మిక్సీ కొనమని ఎన్ని రోజుల సంది చెప్తానా నేను? నా ఒర్రు నీ గుర్రులెక్కిన పడతాందా? అసలు పట్టించుకుంటలేవు. ఎండను చూసి పెండని ఎత్తుకొచ్చినట్టు ఎత్తవేందా నువ్వు? ఇప్పుడు మిక్సీ ఎందుకు ఎదిగొచ్చింది నీకు? ఈ అల్లం మట్టమని ఎల్లం వాళ్ళింటికి పోతే తెల్ల ముఖం వేసి తోలింది నన్ను. ఓ మిక్సీ కొనుక్కుంటేంది ఊక పట్టాలా అని. మనిషిని మనది అవుతుంది కానీ మందిది అవుతుందా? ఒకటి కొంటే ఏమైతుంది? సినిమానంతా అలక చెప్తాను ఏందే కొనుమని. అది రోడ్డు పడి దొరికే ఫ్లెక్స్ అనుకుంటున్నాను. తెంపుకరాను మిక్సీ గనియాన పైసలు ఎడికెళ్ళతాయి. పట్టు పట్టి పని చేస్తే బొట్టి పెట్టి పైసలు ఇస్తారు కానీ గిట్ల ఎల్లెలకల వండి తెల్ల ముఖం ఎత్తేనే వస్తాయి ఆ పైసలు. ఇంక మొగోడు కారు కొంటాడట. గిట్లనేమంటే కారు కాదు, పాత డైర్ కూడా కొనలేవు. నీ మనిషిని తుర్తి కూర్చోం ఎందుకే నువ్వు? ఆ మిక్సీ సంగతి పక్క పెట్టు కానీ రోడ్లేసి నూరుపో, నేను గిరాక పోయేస్తా. పోతే పోతే కానీ రాంగో 1000 రూపాయలు అడకరా. పొద్దున్నాక ఏడిసి ఏడిసి సచ్చింది మధ్య అన్నాడు వెనకడికి నీ అసలుదే. అరే పైసలే లేవంటే 1000 రూపాయలు ఎడికెళ్ళేవానే. అయినా 1000 రూపాయలు ఎందుకు ఇప్పుడు? ఇవాళ ఎన్నో తారీఖు మర్చిపోయినావా? 10 తారీఖు. రికామంట అంటే సుఖానికి కత్తాంది నీ పానం. మొల్లికాయ మాటలు మాట్లాడకు, పిల్లిని పొడిచినట్టు కొడతా. ఇలా షిట్టి కట్టకపోతే వాడు వచ్చి లొట్టి కట్టిపోతాడు మన మూతికి. ఎవరు నన్ను అడుగు. ఈ అగ్గినగలు ఎవరిస్తాడు 1000 రూపాయలు? ఎవరైనా అడగట్టది ఉంటే ఎవరు లేకపోతే బస్ స్టాండ్ అడకరా. ఇదేమో 1000 రూపాయలు తీసుకురామని ఇచ్చేటోడు ఎవడు గదిలేడు. తీసుకపోకపోతే ఇచ్చేది మనం పోతుంది. ఎట్లా ఇప్పుడు? ఎవడు ఇవ్వాలా పైసలు? ఎవడు దొరకాలి? వీడు వస్తాను కదా, వీళ్ళ దగ్గర ఉంటే అడుగుతా. అరే రంజిత్ ఎటు పోతానవరా? ఇట్లే అన్న ఊరియాక వేస్తా. పోతే పోతు కానీ నీతో చిన్న అక్కెర పడ్డదిరా. అక్కరేనా? ఏంటిది అది? నాతోనైతే చేస్తా. నీతోనైతే రా, నాకు తెలుసు. ఒక్క 1000 రూపాయలు ఇరా, మళ్ళీ ఇస్తా. వీడేది సపరేట్ కూడా పోతాడు. అరే రంజిత్ పైసలు సప్పుడు లేకుండా పోతాను కదరా. నాకడ ఎక్కడ ఉన్నా గీయబోతున్నా. గోనింట్లో వాసాలు కరువా, నీ ఇంట్లో పైసలు కరువా? మా అయ్య కాదు, ఒక్క 1000 రూపాయలు ఇరా. పైసలు లేవు నాకడ, ఉంటే పోతున్నా. వీడేందుకు ఇట్లా అంటాడు? ఎట్లా ఎవరిని అడగాలి? అరే అన్నీ ఏడున్నావురా? ఏం లేదురా, ఒక 1000 రూపాయలు కావాలి. నేను తీలేవా? ఎందుకు రావాదలాడతావు? నిన్ననే కుప్ప కుప్ప వడ్ల పైసలు వచ్చినాయి కాదురా. మా అయ్య కాదు, ఒక 1000 రూపాయలు ఇరా. అయ్యో ఈ ఏటా దిగకపోతున్నారా? అయితమైతే మాకు కూడా టైం అవుతుంది. సరే అప్పు ఈ ప్రసాదన పైసల కోసం తిరుగుతున్నట్టున్నాడు కదా. ఇప్పుడు నేను కనిపించిన అనుకో, పైసలు ఇచ్చాక వదిలిపెట్టాడు. గోడకు పాకురు పట్టినట్టు పడతాడు. బామ్మో ఈ కాళ్ళని ఎక్కడో చూసినట్టున్నది. సింధు కాని కాళ్ళు మందంగా ఉంటాయి, సురేష్ అని కాళ్ళు కురుసగా ఉంటాయి, పందిరి గుంజోలే పలసగా ఉన్నాయంటే ఇవి మన సాయి అని కాళ్ళే. సాయి, ఓ సాయి కుమారు, నువ్వేనారా?
సాయి ఎక్కడ చూసినట్టున్నాడుగా నీ అక్క ఇటు మొత్తం శక్తి ఉన్నది కదా, మరి ఎట్లా తప్పించుకోవాలి ఇప్పుడు? ఓ సాయి సాయి ఓ సాయి కుమార్ ఇవాళ ఏంది నాకు అన్ని కాళ్ళే కనిపిస్తున్నాయి. ఈ కాళ్ళు ఎవలై? శృతి నువ్వారే? నేనే గాని ఏంది గీడం పడతాను? ఏ అంబాడు కాదు, గా సాయి గాని కాళ్ళు కనబడితే ఎంట్లాడతాననే. ఎందుకు మొక్కుదావనా? మొక్కుడు కాదే, నువ్వే పైసలు అడుగున్నావు కదా, గందుకనే ఎంట్లాడుతున్నావని. చింతపండేరా మౌడా అంటే సిక్కుడిది ఎంత ఎంకులండట వెనకడికి నీ అసంటోడే. బల్బ్ మాటలు మాట్లాడినావనుకో తలపెట్టి చంపుతా. ఏమనుకుంటావు? గా సాయిగాడికి త్వరలు ఎందుకుంటాడు? ఇవ్వరు దాకా ఉండే గవ్వాన్ని నీకెందుకు అని ఎటు పోతానవే? గట గట అయితే నువ్వు, నేను గిటు పోతానా? అబ్బాయి ఇప్పుడే తింటుంది, తిన్నది కూడా లోపలికి పోయిందో లేదో, మాల్యమే బయటకు కురికిరా వచ్చే. ఇట్లా అయితే ఎట్లా తిన్న తిండి పైకి పడుతుందా? సాయి ఓ ప్రసాద్ అన్న, నువ్వేంది గిన్నెలు ఉన్నావు? నీకోసం వచ్చిండ్రా. నా కోసం వస్తే ఇంటికి రావాలి కానీ గిన్నెలు ఏంది? పత్తికాలు పోయి పల్లి చేనులో ఊకున్నట్టు. నేను నీ దగ్గరికి అయితే దొరుకుతలేవు కదా, గందుకే నువ్వు నా దగ్గరికి వచ్చేటట్టు చేసుకున్నా. ఇప్పుడైతే ఎటు తప్పించుకోపోవు కదా. ఎట్లున్నది నా పిలాను? ఇల్లుకు ముగ్గు పోసి లాటం కట్టినట్టున్నది. అయితే జరుగు పోవాలి. ఏ మా పోతు కానీ నీతో నుంచి నక్కిన పడ్డదిరా. ఈ అవని అక్కడి సంగతి పక్కన పెట్టిగా నా అక్కర వెళ్ళని జరుగు పక్కకు. వాన కొట్టక ముందే వరదలు పడతాయి. ఏ వరదలు వస్తే డ్యాములలో నిలవకుండా తీరాదురా. డ్యామ్లోకి నీళ్ళు వస్తే గేట్లు తవతలకి వెళ్ళగొట్టానే. డబ్బున ఎక్కువైంది అనుకో, మొదటికే మోసం వస్తుంది. అయితే జరుగు, నీతో మళ్ళీ వచ్చి మాట్లాడతా. జరుగు. ఏ పోతే పోతే కానీ జల్దిరా. ఇక నేను గీనే కూర్చుంటా. లేట్ చేయకు, తొందరరా తొందరరా. ఎంతసేపు పోతాడో పోరాడు. ఓ సాయి ఎంతసేపు అవుతుందరా? ఈయనే కూర్చున్నా, ఇంతసేపు ఆరాలని పోతే. ఓ సాయి నా జర పుణ్యం ఉంటుంది, మీరు ఆగి రావు. చెప్పే ప్రసాద్ అన్న, ఏంటిది ముచ్చట? అరే సాయి, నీతో నువ్వు చిన్న అక్కెర పడ్డదిరా. నువ్వే అగ్గి పెట్టబట్టి ముట్టించిన కావాలి. చెప్పే ఏంటిదో, కర్పూరం ముట్టించినట్టు ముట్టించి ఊది పోగేసి ఊదెత్తని అక్కర్ని. అరే సాయి, ఒక్క 1000 రూపాయలు ఉంటీరా, నాకు మస్తు అక్కెర పడ్డది. ఏ గన్లే ఉన్నాయన్న, పాత బాకి ఇచ్చి కొత్త బాకి ఉంటావు. పాత బాక ఇప్పుడు నా దగ్గర ఎక్కడున్నాయిరా? పాత పైసలు ఇంక ఇప్పటికీ ఇవ్వలేదు. కొత్త పైసలకి ఇంకే ముఖం పెట్టుకుని వచ్చినావు? ఎన్ని రోజులు అవుతుందా నీకు ఇచ్చి? ఆడాది అవుతుందిరా. ఆడాది నుండి అడ్డాసలు ఆడనే ఉంచి మళ్ళీ వీటి కోసం నా జీవం తింటానవా? కొద్దిగా నన్ను అనిపిస్తలేదా అన్న? గట్ల కాదురా సాయి, చిట్టి పైసలు కడదామంటే మీ వదిన దగ్గర లేవాట, అందుకనే నీ దగ్గరికి వచ్చిన అడుగుదామని. లేకపోతే గట్టకూరే, నన్నెందుకు తాగొడతానో పైసలు పైసలు అని. అయినా మీ మోకాలు చూసి చిట్టి పైసలు ఇచ్చినోడేవాడా? అన్నా, ఇంకోసారి నా ఇంటికి వస్తే ఇచ్చిన పైసలు పట్టుకరా, కానీ పైసల కోసం మాత్రం రాకు.
అడిగినావా పైసలు ఎవరన్నా ఇచ్చిల్లా లేదా? సప్పుడు చేస్తలేవు, ఇచ్చిల్లా లేదా? నోట్లకి వెళ్ళి గూతెళ్తలేదంటే ఎవ్వరు ఇయ్యలేదు అన్నట్టే. నువ్వే పని చేసినా గింతే. ఇప్పుడు చిట్టి కట్టుడు ఎట్లా? ఇజ్జత్ మనం తీస్తారు. మా వాళ్ళు నన్ను ఇంకెవరికన్నా ఇచ్చి చేసినా అయిపోవు. ఈ గోస తప్పు నాకు. నా బతుకంతా మందితో మాట్లాడేటట్టున్నది. వదినే మీ నీళ్ళు పెట్టుకునే హీటర్ మాది ఖరాబ్ అయింది. మాకు గదెక్కడ తిప్పిలగా మీ అన్న హీటర్ కూడా తెస్తాడా? హీటరు అయ్యో వదినే లేదా అంటే మీరు సన్నీళ్ళతోనే దాని చేస్తారా? మరి ఏం చేయమంటావు? హీటర్ నీళ్ళకు నోసుకున్నానా నేను? కట్టపడి కట్టలు తీసుకొచ్చి కాబెట్టుకుని తప్ప సాతగానప్పుడు సన్నీళ్ళు పోసుకునే నా గతి. సరే తీ వదినే వీళ్ళు వచ్చే వాళ్ళ ఇంటికి పోయి తెచ్చుకుంటా. చూసినావా ఒక్కొక్కరు ఎట్లా బతుకుతాళ్ళు? మన దగ్గర ఏం లేదు కాబట్టి అందరు తీసి పడేసినట్టు మాట్లాడతాళ్ళు. మన బతుకులు గిట్ల కాలబడ్డాయి కాబట్టి ఎవ్వరు నిలిపిత్తలేరు. అవునే, నాకు విలువేరు. ఎందుకంటే నా దగ్గర ఆస్తిపాస్తులు లేవు కాబట్టి నాకెవ్వరు మర్యాద ఇయ్యరు. ఎందుకంటే నా దగ్గర పైసలు లేవు కాబట్టి బాటపండి పోతా అంటే ఎవరు నన్ను మందలేరు. ఎందుకంటే నేను ఎక్కడ వాళ్ళని సాయం అడుగుతానని భయం ఉన్నది. నేను దుకాణంలో పోయి ఏమైనా సామాన్ అడిగితే అడగక ముందే లేదు లేదు అన్నట్టు. ఎందుకంటే నేను ఎక్కడ వాళ్ళని ఉత్తర అడుగుతున్న భయం, వాళ్ళకు భయం. పైసలు లేకపోతే చుట్టాలు కూడా ఇంటికి రారే. అంతెందుకు ఊళ్ళో తిరిగే కుక్కలు కూడా పైసలు లేను కరువై. ఎందుకంటే వీని కడితే ఎక్కడ వీని దరిద్రం వాటికి అడుగుతాను భయం. అప్పునిచ్చేటోడు కూడా నాతో సరిగా మాట్లాడే. ఎందుకంటే నా దగ్గర పైసలు లేవు కాబట్టి. పైసలు లేకపోతే కట్టుకున్న పిల్లమే విలువేది. బయట ఎందుకు ఇస్తారే? పైసలు పైసలని పైసల గురించి ఆలోచిస్తాను. ఒక్కసారన్న నీ మొగల గురించి ఆలోచించినవా? మొన్నటిదాకా పనికి పోయేటోడు వారం రోజుల నుంచి మంచాలమంటానని ఒక్కసారి ఆలోచించవా? పని చేసి చేసి పానం అలసిపోయిందే. తావకనకు పోతే ఎన్ని పైసలు అయితే భయంతో నీకు చెప్తలేను. అయినా ఈ లోకంలో మంచి మర్యాద కంటే పైసలకే విలువ ఎక్కువని. ఓ పైసగల్లోడు తొవ్వటి పోతాంటే నమస్తే పెడతాడు కానీ ఓ మంచోడు తొవ్వటి పోతాంటే నమస్తే పెట్టరే. పైసలుంటే చెడ్డోడు కూడా మంచోడే, పైసలు లేకపోతే మంచోడైనా చెడ్డోడే. ఒకప్పుడు మనుషులు దేశాన్ని లేదు, కానీ ఇప్పుడు పైసలే ప్రపంచాన్ని వెళ్తున్నాయి. ఇన్ని రోజులు పైసలను మనుషులు వాడుకునేది, ఇప్పుడు పైసలే మనుషులతో ఆడుకుంటున్నాయి. ఎందుకంటే ఇది పైసల కాలం. అందరికి అన్నుండే మనకేం లేవన్న కోపంతోనే అన్నా గాని నిన్నెన్నడు తీసి పరేసినట్టు చూడలేదు నేను. నా మాటలు తప్పు పట్టుకోకు. తప్పు కాదే, దేవుడు అందరికీ అన్నియడు. ఉన్నదాలనే మనం సంతోషంగా ఉండాలి. లేని దాని గురించి కష్టపడాలి కానీ ఆశపడతే. అందరు లెక్క బతకాలి, చీరలు నగలు దొడగాలి అనుకున్నా కానీ నా భర్త పానం ఎట్లనో ఆలోచించుకోలే. నన్ను క్షమించు, తప్పైందండి. ఆ చిట్టు ఎట్లాగో కట్టుకుందాం కానీ ముదుగాలైతే దావకన తీసుకుపోతా పా నిన్ను. ఇప్పుడు పైసలు లేవు కదనే, పైసలు ఉన్నప్పుడు చూసుకున్నది. ఇగో నా చైన్ ఉన్నది కదా, ఇది కుదరబెట్టి చూపిస్తా పా, నడువు. మళ్ళీ నీకే చైను. నువ్వు మంచిగా ఉంటాయి, ఇటువంటి 4 వస్తాయి. నీ పానం కట్టెక్కున్నాయ్యా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు RVBS యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కన గంట ఉంటుంది, గట్టి కొట్టిరి. బాయ్.